సమయం వచ్చినప్పుడు అన్నీ మారిపోతాయి. ఇప్పుడు జపాన్ దృష్టి భారత్పై మారింది. బుల్లెట్ ట్రైన్ విషయంలో భారత్ని అన్ని విధాలుగా నష్టం చేయాలి అనుకోవడమే కాకుండా రేటును పెంచి పెద్ద ఎత్తున భారత్ నుంచి డబ్బు తీసుకోవాలని ప్లాన్ చేసింది. కానీ ఇప్పుడు జపాన్ దిగొచ్చింది. ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు బుల్లెట్ ట్రైన్ అనేది నడవనుంది. బుల్లెట్ ట్రైన్ యొక్క E5, E3 సిరీస్లను భారత్కు జపాన్ గిఫ్టులాగా ఫ్రీగా ఎటువంటి డబ్బు తీసుకోకుండా ఇవ్వబోతోంది. ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించే చర్చించుకుంటోంది. బుల్లెట్ ట్రైన్ ఇవ్వడానికి రకరకాల కారణాలు చెబుతూ భారత్ని ఇబ్బంది పెట్టిన జపాన్ ఒకేసారి పూర్తిగా మారిపోయి కనీసం డబ్బులు కూడా తీసుకోకుండా ఫ్రీగా ఎందుకు ఇస్తోంది అని ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్న పరిస్థితి. ఈరోజు ఈ వీడియోలో జపాన్ భారత్కి ఫ్రీగా బుల్లెట్ ట్రైన్ ఎందుకు ఇస్తోంది అనే దాని గురించి తెలుసుకుందాం. మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్కు జపాన్ బుల్లెట్ ట్రైన్ ఇస్తున్న కారణంగా కామెంట్ బాక్స్లో జై హింద్ అని కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే, జపాన్ భారత్కి బుల్లెట్ ట్రైన్ ఇవ్వడానికి ఇన్ని రోజులు ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడింది. ఇక మెల్లమెల్లగా అందరూ బుల్లెట్ ట్రైన్ విషయాన్ని మర్చిపోయిన పరిస్థితుల్లో సడన్గా జపాన్ మీడియా పబ్లిష్ చేసిన ఒక ఆర్టికల్ ద్వారా మళ్ళీ ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ విషయం అంతటా చర్చనీయాంశంగా మారింది. జపాన్ మీడియాలో చాలా క్లియర్గా జపాన్ భారత్కు E5, E3 సిన్ కసెన్ సిరీస్ల బుల్లెట్ ట్రైన్ని జపాన్ ఫ్రీగా ఇవ్వనుంది అని రాశారు. మీలాగే మేం కూడా ఆశ్చర్యపోయాం. కానీ తర్వాత చేసిన రీసెర్చ్ వల్ల ఇది నిజమని తేలింది. ఆ తర్వాత భారత్ కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేసింది. అయితే జపాన్ చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి ఫ్రీగా బుల్లెట్ ట్రైన్లను ఇస్తుందా, లేక దీని వెనక ఏదైనా రాజకీయ కారణాలున్నాయా అనే డౌట్ మీకు అందరికీ వచ్చింది కదా. ఈ డౌట్ మీకు ఇప్పుడు క్లియర్ అవుతుంది. భారత్కు బుల్లెట్ ట్రైన్ వస్తోంది అని భారతీయులమైన మనమందరం ఫుల్ ఖుషీగా ఉన్నాం కదా. అయితే జపాన్ భారత్కు ఫ్రీగా ఇవ్వడం వెనక స్ట్రాటజీ ఉంది. ఆ స్ట్రాటజీలో భాగంగానే జపాన్ భారత్కి బుల్లెట్ ట్రైన్లు ఇస్తోంది. భారత్కు బుల్లెట్ ట్రైన్ కళ ఇప్పటిది కాదు. దాదాపు 2000 సంవత్సరం నుంచి చర్చ నడుస్తూనే ఉంది. దీనికి తొలి అడుగు 2013లో పడింది. ప్రధాని మోడీ మరియు జపాన్ అధ్యక్షులు షింజో అబే బుల్లెట్ ట్రైన్ కొరకు ఒక MOU అంటే మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ని దాదాపు ముంబై నుంచి అహ్మదాబాద్ వరకు 508 కిలోమీటర్ల వరకు కుదుర్చుకున్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ వెళ్లాలంటే ప్రస్తుతం 7 నుంచి 8 గంటలు పడుతోంది. కానీ ఒకసారి బుల్లెట్ ట్రైన్ కనుక అందుబాటులోకి వస్తే ముంబై నుంచి అహ్మదాబాద్కు కేవలం 2 గంటల్లోనే చేరొచ్చు. ఆ తర్వాత 2015 సంవత్సరంలో ప్రధాని మోడీ జపాన్ పర్యటనలో జపాన్కి భారత్కు మధ్య భారీ డీల్ అనేది కుదిరింది. డీల్లో భాగంగా భారత్కు జపాన్ దాదాపు 21,000 కోట్ల రూపాయల సాఫ్ట్ లోన్ ఇచ్చింది. లోన్ యొక్క వడ్డీ 0.1% కాగా మనం తిరిగి కట్టడానికి 50 ఏళ్ల సమయాన్ని ఇచ్చారు. అయితే జపాన్లో వాతావరణ పరిస్థితులు భారత్లో వాతావరణ పరిస్థితులు వేరు కావడం కారణంగా పూర్తిగా భారతీయ వాతావరణానికి తగ్గట్టు ట్రైన్లో ఎక్కువగా స్పేస్ ఉండేలా చూసుకుని ఎక్కువగా కూలింగ్ ఉండేలా పూర్తిగా భారత్కు తగ్గట్టు E5, E3 సిరీస్ల బుల్లెట్ ట్రైన్లను తయారు చేశారు. ఇప్పుడు ఇవి పూర్తి స్థాయిలో రెడీ అయ్యాయి. భారత్ ఒకసారి వెళ్లి చూసి రావడమే తరువాయి. అయితే ఈ E5, E3 బుల్లెట్ ట్రైన్లు 2026లో భారత్కు రానున్నాయి. అయితే ఈ కాలంలో ఎవరూ ఏది ఫ్రీగా చేయరు. ఏదో ఒకటి ఆశించి మాత్రమే చేస్తారు. జపాన్ కూడా అలాగే చేస్తోంది. అయితే భారత్కు వచ్చి రాగానే ప్రయాణికులకి అందుబాటులోకి రావు. మొదటగా ట్రాక్ టెస్టింగ్, భారత్ వాతావరణ టెస్టింగ్, ఇంకా ఇతర టెక్నికల్ టెస్టులు పూర్తయిన తర్వాత అసలైన అత్యంత అడ్వాన్స్డ్ బుల్లెట్ ట్రైన్ అనేది వస్తుంది. అసలు టెస్టింగ్ కూడా ఫ్రీగా చేయని జపాన్ భారత్కు ఫ్రీగా ఎందుకు ఇస్తోంది? అసలు జపాన్ ఎందుకు ఇలా చేస్తోంది? అయితే భారత్ కూడా ఇక్కడే అసలైన గేమ్ ఆడింది. భారత్ జపాన్తో మేం కూడా బుల్లెట్ ట్రైన్ స్పీడ్తో పోటీ పడేలా వందే భారత్ ట్రైన్లను తయారు చేస్తున్నామని తెలిపింది. అయితే 2025 జనవరిలో చెన్నైలో ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో టెండర్స్ని పిలిచారు. టెండర్లో భాగంగా BEML అంటే బుల్లెట్ ట్రైన్ అంతగా స్పీడ్గా వెళ్లే హై స్పీడ్ ట్రైన్ మ్యానుఫ్యాక్చరింగ్ కొరకు ఆర్డర్ ఇచ్చారు. ఇదే అవకాశం అనుకుని ఈ మ్యానుఫ్యాక్చరింగ్ని చేపట్టాలని డిసైడ్ అయ్యింది. మామూలుగా టెస్టింగ్ ఫెసిలిటీ కూడా ఫ్రీగా చేయని జపాన్ మునుపెన్నడూ లేనంతగా ఫ్రీ టెస్టింగ్ ఫెసిలిటీని కల్పించడానికి ఇదే ప్రధాన కారణం. అయితే జపాన్తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ ప్రాజెక్ట్ 2016లో ప్రారంభమై 2023లో పూర్తి కావాల్సింది. కానీ ఇది 2027 సంవత్సరం వరకు కొంతవరకు పూర్తయ్యే అవకాశం ఉంది. అయితే ఈ 2023వ సంవత్సరంలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆలస్యం కావడానికి కారణం మహారాష్ట్ర మరియు గుజరాత్లో దాదాపు 508 కిలోమీటర్ల మేర రైల్వే ట్రాక్ వేయడం కొరకు 1400 ఎకరాల భూమి అవసరం ఉంది. అయితే ఈ భూమిని ఇవ్వడానికి రైతులు మరియు స్థానికులు ఒప్పుకోలేదు. అసలు ఆలస్యానికి మొదట ఇక్కడ పునాది పడగానే ఆ తర్వాత రకరకాల కారణాలతో ధరలు పెరగడం, ప్రొడక్షన్ కాస్ట్ పెరగడంతో ఇది మరింతగా ఆలస్యమవుతూ వచ్చింది. అయితే జపాన్లో బుల్లెట్ ట్రైన్ల విషయంలో టెక్నికల్ సమస్యలు రావడంతో, అంటే అప్పట్లో ట్రైన్ 2 భాగాలుగా విడిపోయిన ఘటన తర్వాత జపాన్లో సేఫ్టీ చెకింగ్స్ అనేవి మరింతగా పెరిగాయి. అంతేకాక భారత్ కోసం తయారు చేస్తున్న ట్రైన్ టెస్టింగ్లో కూడా కొన్ని సమస్యలు రావడంతో అత్యంత పకడ్బందీగా చెకింగ్స్ చేస్తున్నారు.
ధరలు పెరగడం, పార్ట్స్ ధర పెరగడం కారణంగా భారత్లో బుల్లెట్ ట్రైన్ అనేది 2030 వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. గుడ్ న్యూస్ ఏంటంటే భారత్ యొక్క బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన వర్క్ దాదాపు 60% పూర్తయింది. 306 కిలోమీటర్ల ట్రాక్ తయారైంది. మొత్తం 12 స్టేషన్స్లో 8 స్టేషన్లలో పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బ్రిడ్జ్ ఆఫ్ టన్నెల్ పనులు కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. అయితే ఈ ప్రాజెక్టులో జపాన్ చాలా కీ రోల్ ప్లే చేస్తోంది. టెక్నాలజీని అందించింది. భారత్ ఇంజనీర్స్కి ట్రైనింగ్ కూడా ఇచ్చింది. సాఫ్ట్ లోన్ కూడా ఇచ్చింది. అయితే భారత్ యొక్క NHSRCL నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ కూడా పగలు రాత్రి ఈ ప్రాజెక్టు కోసం కష్టపడుతోంది. ఈ ప్రాజెక్టులో భాగంగా ఇప్పటివరకు 30,300 మందికి ఉపాధి దొరికింది. అయితే బుల్లెట్ ట్రైన్లు అందుబాటులోకి వచ్చే వరకు భారత్ యొక్క బుల్లెట్ ట్రైన్లైన వందే భారత్ ట్రైన్లు ఆ ట్రాకులు ఖాళీగా ఉండకుండా వాటి మీద ప్రయాణించనున్నాయి. ఈ కారిడార్లో మొత్తం 12 స్టేషన్లుంటాయి. ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, భరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మరియు సబర్మతి. ఈ మార్గంలో 24 నది వంతెనలు, 7 పర్వత సొరంగాలు మరియు 36 కిలోమీటర్ల లోతైన సముద్ర సొరంగం ఉన్నాయి. ఈ ప్రాజెక్ట్ 2 నగరాల మధ్య ఆర్థిక కార్యకలాపాలు పెంచుతుంది. పర్యాటకం, వ్యాపారం మరియు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తుంది. ఒకసారి బుల్లెట్ ట్రైన్ అందుబాటులోకి వస్తే భారత్ రైల్వే రూపురేఖలనేవి పూర్తిగా మారిపోనున్నాయి. పెద్ద ఎత్తున పెట్టుబడులనే వస్తాయి. అయితే ఈ ప్రాజెక్టు రోజురోజుకి మరింతగా ఆలస్యం అవుతుండటంతో పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న పనులు అనుకున్నవి అనుకున్నట్టుగా జరిగితే 2026-27 వరకు బుల్లెట్ ట్రైన్ అనే కళ తీరనుంది. జపాన్తో సాంకేతిక ఒప్పందాల్లో సమస్యలున్నప్పటికీ భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగవంతం చేయడానికి ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తోంది. అందుకే ఇప్పుడు ప్రాజెక్టు పనులు కూడా గతం కంటే స్పీడప్ అయ్యాయి. అయితే ఈ ప్రాజెక్ట్ ఒక కీలక దశకొచ్చాక భారత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై పూర్తిస్థాయి వివరాలతో ప్రకటన చేసే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం ప్రకటన తర్వాత ఈ ప్రాజెక్టు గురించి కీలక వివరాలు తెలిసే అవకాశం ఉంది. భవిష్యత్తులో మనంతట మనం హై స్పీడ్ ట్రైన్లు తయారు చేయాలని అనుకుంటున్నాం. అందుకోసం జపాన్ వద్ద ఇంజనీర్లు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. మనకు తగ్గట్టు కూడా టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకుంటున్నాం. మరి బుల్లెట్ ట్రైన్లు ఎప్పటి వరకు అందుబాటులోకి వస్తే బాగుంటుంది? జపాన్ యొక్క బుల్లెట్ ట్రైన్లు ప్రస్తుత పరిస్థితుల్లో మనకు అవసరమా కాదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.